సింగరేణి సంస్థలో ఖాళీగాను ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లా ఎల్లందు కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కార్మికులకు ఇంటి స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. 2017 నుంచి వాళ్ళతో నాకు బంధం ఉంది. నిజంగా సింగరేణి సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ముందుగా ఒక ఇల్లెంద నియోజకవర్గం, ఒక ఇల్లెంద గనులనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరినీ ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నాను. కార్మికుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కార్మికుల గుండెల్లో వారి ఉద్యోగాలు భద్రత కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని వాళ్ళ మనసులో ఉన్నది. కాబట్టే మొన్న సాధారణ ఎన్నికల్లో కనీ విని ఎరగని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆనాడు 2017లో ఆనాడు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. వారి మాటలు మీ అందరూ నమ్మినట్టు నేను నమ్మా. మీరందరూ ఎలా మోసపోయారో నేను కూడా మోసపోయి గోసకి గురయ్యాం అందరం. ఆ గోస నుంచి ఈనాడు మనందరం విముక్తులమయ్యాం. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అందరికంటే ఉన్నతమైన స్థానం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు నేను ఏదైతే మాటిస్తున్నానో ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని బలవంతంగా సంతకం పెట్టించి ఇచ్చిన మాటని తూచా తప్పకుండా మన కార్మిక సోదరులందరికీ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా. న్యాయబద్ధమైన మీ డిమాండ్లు, మీ కోరికలు, మీ ఆలోచనలు నా సింగరేణి సోదరులకు ఏవైతే ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశాం. 100కి 100% 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాంట్లో మన సింగరేణి కూడా ఉంటుందని కూడా చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను నేను. మీరు భయపడాల్సిన అవసరం లేదు.